హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్రైమ్ సీన్ ఆర్టీవీ. ఈరోజు నాగ్పూర్ అంటే మన మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగినటువంటి ఒక ఉదంతం ఏదైతే ఉందో అది చాలా సెన్సేషన్గా మారింది. మహారాష్ట్రలో ఈ ఉదంతం అంటే ఫ్యామిలీలో తల్లిదండ్రుల్ని అతి కిరాతకంగా కన్న కొడుకే చంపినటువంటి ఉదంతం ఏదైతే ఉందో అది చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా సెన్సేషనల్ టాపిక్గా మారింది. దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగ్పూర్, అక్కడ లీలాధర్ ఖోరడే కుటుంబం నివసిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా అతను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ దీంట్లో పనిచేస్తున్నాడు. అలాగే అతని భార్య అరుణ కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది అని చెప్పి మనకి ఉన్నటువంటి న్యూస్ సోర్సెస్ అన్ని కూడా చెప్తున్నాయి. అయితే వీళ్ళిద్దరికీ కూడా ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. ఆ కూతురు పీజీ చదువుతోంది. అలాగే తమ కుమారుడైనటువంటి మనకి అతని పేరు ఉత్కర్ష్గా తెలుస్తోంది. ఆ ఉత్కర్ష్కి 21 సంవత్సరాలు నిండాయి. అతను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సరే, అంతా బాగానే ఉంది. గత 2 దశాబ్దాల నుంచి కూడా ఈ కుటుంబం, అతను ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. అలాగే అతని భార్య అరుణ కూడా ప్రధాన ఉపాధ్యాయురాలుగా కూడా ఇటీవలే ప్రమోట్ అయిందని చెప్పి కూడా మనకి ఉన్నటువంటి న్యూస్ సోర్సెస్ అందుతున్నాయి. సరే, అంతా బాగానే నడుస్తోంది. అయితే వీళ్ళ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఉత్కర్ష్ అని ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ ఉత్కర్ష్ అనే అతను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వరకు వచ్చాడు. మొన్నటి దాకా బాగానే చదివేవాడట. అయితే గత 2 సంవత్సరాల నుంచి చెడ్డ స్నేహాలు అనుకోండి, లేదంటే కొన్ని రకాలైనటువంటి వ్యసనాలు అనుకోండి, వీటన్నింటికి కూడా బానిసై తల్లిదండ్రులను కూడా బాగా ఎదిరించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత క్రమేపీ జనరల్గా చెడు వ్యసనాలకి వీటన్నింటికి కూడా బానిసైనప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, వాళ్ళ యొక్క చదువు మీద ఫోకస్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. సేమ్ థింగ్ ఉత్కర్ష్ కేసులో కూడా జరిగింది. అతను ఇంజనీరింగ్ 3rd ఇయర్లో 2 సార్లకు పైగా ఫెయిల్ అవ్వడం జరిగింది. అయితే బేసిక్గా మన లీలాధర్ ఖోరడే ఫ్యామిలీ అంటే బేసిక్గా ఆయన కూడా చాలా డిసిప్లిన్ ఉన్న మనిషి, క్రమశిక్షణ తత్వంతో కూడుకున్న మనిషి. అలాగే అతని తల్లి కూడా స్వతహాగా ఉపాధ్యాయురాలు కాబట్టి పిల్లలిద్దరినీ కూడా గత 20 ఏళ్ళ నుంచి కూడా చాలా సిస్టమేటిక్గా పెంచిందని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనకి చెప్పడం జరిగింది. రైట్, ఇంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే ఇతను కొంచెం చదువు నుంచి, ఉత్కర్ష్ అనే అతను వాళ్ళ అబ్బాయి చదువు నుంచి ఎప్పుడైతే అతను ఫోకస్ మిస్ అయిందో, 3 సార్లు ఇంజనీరింగ్ 3rd ఇయర్ ఫెయిల్ అయ్యాడో, అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా అంటే గత ఒక 8 నెలల క్రితం, రమారమి 8 నెలల క్రితం జనవరి ఆ టైంలో, అంటే లాస్ట్ ఇయర్ జనవరి, మనం ఇప్పుడు జనవరిలో ఉన్నాం 2025, 2024 జనవరి ఆ టైంలో అతన్ని పిలిచి మందలించడం కూడా జరిగిందట. అయితే అతను కొద్దిగా తల్లిదండ్రులకి ఎదురు చెప్పడం, అతను అదే పందాలో కొనసాగటం, అలాగే చెడిపోవడం, చెడు మార్గాలు అవలంబించడం, ఇవన్నీ కూడా జరుగుతుందని చెప్పి మనకి సమాచారం అందింది. రైట్, ఇంతవరకు బాగానే ఉంది. అతను అప్పుడప్పుడు కూడా కొంచెం చిన్న వ్యసనాలకి బానిసై లేటుగా ఇంటికి వస్తూ ఉండేవాడట. అంటే ఆ వయసులోనే, అంటే పట్టుమని 21 సంవత్సరాలు కూడా నిండలేదు, ఇంకా స్టూడెంట్గానే ఉన్నాడు. ఇంజనీరింగ్లో మొన్నటి వరకు కూడా చాలా షైన్గా వెలుగొందినటువంటి విద్యార్థి. అతను ఉన్నట్టుండి ఇట్లా చెడ్డ మార్గాలు పట్టించడం అనేది తల్లిదండ్రులైనా సాధారణంగా ఎవరికైనా కూడా ఒకంత బాధగానే ఉంటుంది కదా. సో వీళ్ళందరూ మరి కొంతకాలం నుంచి గమనిస్తూ ఈ విధమైనటువంటి దారులను మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, చదువు మీద ఫోకస్ చేయి, లేదంటే ఒక అల్టిమేటం ఇస్తామని కూడా చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే అతని పద్ధతి గత సంవత్సరం నుంచి కూడా మార్చుకోకపోయేసరికి ఏం జరిగిందంటే, అతను ఒకరోజు పిలిచేసి, ఆల్రెడీ 3 సార్లు ఇప్పటికే ఫెయిల్ అయ్యావు ఇంజనీరింగ్ 3rd ఇయర్, ఇక ఐటీఐలో చేరిపో, అలాగే మనకి కొంత వ్యవసాయ భూమి ఉంది కదా, అంటే వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో లీలాధర్ ఖోరడే, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సంక్రమించినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అలా సంక్రమించినటువంటి భూమి వ్యవసాయం చేసుకుంటూ దాన్నే దున్నుకుంటూ, అలాగే దాని మీద వచ్చినటువంటి సొమ్ము ద్వారా అతని కెరియర్ని డెవలప్ చేసుకో, అంతే తప్ప ఇంజనీరింగ్ చదువు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కంటిన్యూ చేయడానికి వీలు లేదు అని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కలిసికట్టుగా ఒక కమిట్మెంట్కి వచ్చి అతనికి అల్టిమేటం ఇచ్చేశారు. సరే, ఇదంతా విన్న అతను చాలా అఫెండెడ్గా ఫీల్ అయ్యాడు. తర్వాత చాలా నామోషిగా ఫీల్ అయ్యాడు. అలాగే ఇదే విషయం జనరల్గా చుట్టుపక్కల వారి ద్వారా కానివ్వండి, ఇంకో విధంగా కానివ్వండి, అతని స్నేహితులకు కూడా తెలిసిపోయింది. వాళ్ళందరూ కూడా జనరల్గా ఫెయిల్ అయినప్పుడు ఏమంటారు, పర్వాలేదు లేదా అని చెప్పి, అంటే స్నేహితులు కూడా 2 రకాలు ఉంటారు కదా. అందులో మంచి స్నేహితులందరూ అతనికి స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే కొంతమంది చెడ్డ స్నేహితులు అయితే పర్వాలేదులా, ఏం కాదు, తల్లిదండ్రులు ఎవరైనా సరే వాళ్ళని ఎదిరించి కూడా మనం పనులు చేసుకోవచ్చు అని ఈ రకాలైనటువంటి కొన్ని విషబీజాలు కూడా అతనిలో నాటినట్టుగా కూడా మనకి న్యూస్ ఉంది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఏమైనప్పటికీ కూడా అతను మాత్రం చెడ్డదారే పెట్టాడు, తల్లిదండ్రులు మాట పెడచెవిన పెట్టాడు. ఆఖరికి అల్టిమేటం ఎప్పుడైతే వీళ్ళు ఇచ్చారో అతనిలో ఒక నామోషి అనేది డెవలప్ అయిపోయి తల్లిదండ్రుల్ని ఎట్లాగైనా అంతమొందించాలి అని చెప్పేసి ఒక రకమైన పగగా అతని ప్రేమ మారిపోయింది. అంటే
అంటే 21 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు ఎంతో మమకారంతో అతన్ని పెంచారో ఆ మమకారం మొత్తం కూడా అతను మర్చిపోయి అదంతా కూడా పగగా మారిపోయింది. ఎప్పుడైతే అతని పందం మార్చుకోమని మంచి మార్గంలో నడవమని చెప్పిన తల్లిదండ్రులు అతనికి ఇంకా శత్రువులుగా కనపడడం మొదలుపెట్టారన్నమాట. అయితే ఇదే క్రమంలో ఇంట్లో తరచూ గొడవలు కూడా అవుతూ ఉండేవి. కేవలం లీలాధర్తోనే కాదు, వాళ్ళ అమ్మగారైనటువంటి అరుణతోనే కాదు, వాళ్ళ సిస్టర్తో కూడా తరచూ గొడవ పడుతూనే ఉండేవాడు. ఇంట్లో బేసిక్గా మనశ్శాంతి లోపిస్తూ ఉండేది వాళ్ళ ఇంట్లో అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో గొడవలు గత కొద్ది కాలంగా గమనిస్తున్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పడం జరిగింది. వన్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఘటన ఏదైతే ఉందో అది జరిగిన తర్వాత మనం చెప్పబోయే క్రైమ్ సంఘటనలోకి వస్తే ఆ రోజు డిసెంబర్ 26వ తారీఖు సాయంత్రం 7 గంటల సమయం సుమారు. ఇతను ఉత్కర్ష్ అనే అతను ఇంట్లోనే ఉన్నాడు. ఎప్పట్లాగే వాళ్ళమ్మ అతని మంచి చెప్పే ప్రయత్నం చేసింది. ఇది పద్ధతి కాదు, మేము ఆల్రెడీ నేను నీకు అల్టిమేటం ఇచ్చాము, నీ పద్ధతి మార్చుకో, లేదంటే వెంటనే ఐటీఐలో చేరిపో, ఇంజనీరింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కంటిన్యూ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ఒక అటెంప్ట్ కాదు ఇంకో 10 అటెంప్ట్లు చేసినా కానీ నీకు ఫోకస్ లేదు కాబట్టి ఈ ఇంజనీరింగ్ విద్యని నువ్వు కొనసాగించలేవు, జీవితంలో బాగుపడటం కష్టము, మా మాట విని ఐటీఐ మాత్రమే చేయి, ఇంకా ఆ వ్యవసాయ భూమి ఏదైతే ఉందో అది సాగు చేసుకో, ఇంకా నీ జీవితానికి ఇదే అర్థము అని చెప్పి అని వాళ్ళమ్మ ఎప్పుడైతే అగ్రెసివ్గా అతనితో చెప్పిందో మరి ఏ రకమైన ఆలోచనలో, ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఒక్కొక్కళ్ళ ఆలోచన వాళ్ళు తిరిగే వాతావరణాన్ని బట్టి వాళ్ళ యొక్క స్నేహితులను బట్టి ప్రభావితం అవుతూ ఉంటుంది, ముఖ్యంగా ఆ ఏజ్లో. ఎందుకంటే ఇంతకుముందే చెప్పుకున్నాం అతనికి 21 సంవత్సరాలని. సో మరి అతనిలో ఏ మృగం మేలుకుందో ఏమో తెలియదు, కానీ దురదృష్టవశాత్తు అతి దారుణంగా అతను తన వెంటే ఉన్న కత్తి, గత కొద్ది కాలంగా మోస్ట్లీ అతను తనతోనే పట్టుకుని తిరుగుతున్నాడు ఏమో, అతను ఆ కత్తిని తీసుకుని అతి దారుణంగా వాళ్ళ అమ్మని అక్కడే పొడిచి ఇంట్లో చంపేశాడు. ఆ తర్వాత చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకా 40 తప్పులు చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ అంతకులు ఎవరైనా, క్రిమినల్స్ ఎవరైనా కానివ్వండి, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి. ఈ ప్రయత్నంలోనే భాగంగా వాళ్ళమ్మ శవాన్ని తీసుకువెళ్ళి అదే ఇంట్లో ఒక బెడ్ కింద దాచిపెట్టేశాడు. అదే డిసెంబర్ 26వ తేదీ సాయంత్రం, అదే రోజు సాయంత్రం వాళ్ళ నాన్నగారు ఎన్టీపీసీ నుంచి తన విధులు ముగించుకుని సాయంత్రం 8-8:30 సమయంలో ఇంటికి వచ్చారు. ఆ సమయంలో వాళ్ళ అక్క కూడా ఇంట్లో లేదు, ఆమె ఎక్కడికో చదువుకోవడానికో ట్యూషన్కో వెళ్ళినట్లుంది. సో ఉన్న ఒక్క తల్లిని చంపేసి బెడ్ కింద దాచేశాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు సుమారు 8-8:30 ఆ టైంలో ఇంటికి వచ్చిన తర్వాత సాధారణంగా అడుగుతారు జనరల్గా, వాళ్ళ మమ్మీని అరుణ అని పిలిచాడు, ఎక్కడ దొరకలేదు, ఎక్కడ ఆవిడ రెస్పాండ్ కాలేదు, స్పందించలేదు, అమ్మేదే అని చెప్పి న్యాచురల్గా అడుగుతారు కదా ఇతన్ని. సో ఉత్కర్ష్ని వాళ్ళ అమ్మ జాడ గురించి కనుక్కునే ప్రయత్నం చేయగా అతను వెంటనే, అప్పటికే ఆవేశం మీద ఉన్నాడు కదా ఉత్కర్ష్, సో వాళ్ళ నాన్నతో కూడా చంపేశాను అని చెప్పి ఆవేశపూరితంగా చెప్పడం జరిగింది. అది విన్న వాళ్ళ ఫాదర్ లీలాధర్ ఖోరడే ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు, షాక్ అయ్యి అదేంట్రా ఇంత పని చేశావు, అసలు ఇదేమిటి నీకు మంచి చెప్పినందుక, అసలు నువ్వు ఇంత పని చేశావు అని చెప్పి ఆయన ఒక పక్కన భయం, ఒక పక్కన బాధ ఇవన్నీ మేళవించినటువంటి ఒక గొంతుతో అతనితో కొంచెం ఘర్షణ పడే ప్రయత్నం చేశాడు. అయితే అదే ఘర్షణాయుత వాతావరణంలో వెంటనే అదే కత్తితో వాళ్ళ నాన్నని కూడా పొడిచి అతి కిరాతకంగా ఆగర్భంగా కన్న తండ్రినే చంపేశాడు 21 ఏళ్ల ఉత్కర్ష. ఈ సంఘటన ఇంతవరకు జరిగింది. అయితే ఆ తర్వాత తండ్రిని కూడా దారుణంగా చంపేశాడు. తర్వాత ఏం జరిగింది? బయటకు వెళ్ళిన అక్కకి ఈ విషయం తెలియకూడదు, లేదంటే ఒకవేళ ఆమె కూడా ఇదే గతి పడుతుందేమో. సో ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ విషయాన్ని కప్పిపుంచేందుకు వెంటనే ఆ ఇంటికి తాళం పెట్టేసి వాళ్ళ అక్క ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళేసి చెప్పాడు. ఏమని? మమ్మీకి డాడీకి కూడా మెడిటేషన్ క్లాసెస్ ఉన్నాయి, వాళ్ళు ఒక 10 రోజుల దాకా రారు అని చెప్పి మనిద్దరినీ కూడా మన బంధువుల ఇంట్లో ఉండమన్నారని చెప్పి ఉత్కర్ష్ తన అక్కను తీసుకుని తన సమీప బంధువుల ఇంటికి వెళ్ళి ఒక 10 రోజుల పాటు, అంటే జనవరి 6వ తేదీ వరకు, అంటే ఒక 10 రోజుల పాటు తన బంధువుల ఇంట్లోనే కాలం గడపడం జరిగింది. అయితే వాళ్ళ అక్కకి ఒకంతపాటి అనుమానం సాధారణంగా వస్తుంది కదా, మమ్మీ డాడీ కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదని. అయితే ఈ 10 రోజుల కాలంలో వాళ్ళ అక్క ఎన్నోసార్లు వాళ్ళ మమ్మీకి డాడీకి కూడా సెల్ ఫోన్ ద్వారా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఎన్నోసార్లు చేసింది. అయినప్పటికీ కూడా వాళ్ళ ఫోన్స్ రెండూ కూడా కలవటం లేదు. రైట్, ఇది అయిపోయింది. జనవరి 6వ తారీఖు అని చెప్పుకున్నాం కదా, అంటే ఎప్పుడైతే డిసెంబర్ 26వ తేదీని ఘటన జరిగిందో ఆ 10 రోజుల తర్వాత జనవరి 6వ తారీఖు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా
వీళ్ళు ఏ ఇంట్లో అయితే చంపబడ్డారో వాళ్ళ సొంత ఇంట్లో, ఆ ఇంట్లో నుంచి దుర్వాసన రావడం మొదలు పెడితే ఏదో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి పోలీసులకు సమాచారం ఇచ్చి చూడగా ఇంకేముంది, వీళ్ళ మృతదేహాలు. ఇక చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. వీళ్ళ పిల్లలు ఎవరు మొత్తం ఎంక్వైరీ చేశారు. మొత్తానికి ఉత్కర్షిని తీసుకొచ్చారు వాళ్ళ సిస్టర్తో సహా. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ సిస్టర్ని ఎంక్వైరీ చేస్తే ఆమె ఇదే మాట చెప్పింది, మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా మెడిటేషన్ క్లాస్కి వెళ్తున్నారని చెప్పి మా తమ్ముడు చెప్పాడండి. కానీ ఇంత ఘోరాతి ఘోరంగా వాళ్ళిద్దరిని హతమారుస్తాడు అని చెప్పి మాత్రం ఇప్పుడు నేను అనుకోవట్లేదు అని ఆ అమ్మాయి కన్నీరు మున్నీరుగా వినిపిస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరి హృదయాలు కూడా ద్రవించిపోయినటువంటి వాతావరణం ఆ రోజు అక్కడ కనిపించింది. జనవరి 6వ తారీఖు ఎప్పుడైతే ఈ సంఘటన గురించి పూర్వాపరాలు బయటపడ్డాయో అప్పుడు ఆ తర్వాత ఇంకా పోలీసులు తమదైన స్టైల్లో విచారించిన తర్వాత ఇలా జరిగిందని చెప్పి ఈ ఉత్కర్ష్ అనే అతను సొంత కన్న తల్లిదండ్రుల్ని చంపాను అని చెప్పి, ఏ విధంగా చంపాను, ఎలా చంపాను, మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ మొత్తం కూడా చేసి చూపించాడు. ఆ విధంగా కన్న కొడుకు ఉత్కర్ష చేతిలోనే లీలాధర్ కోరడి, అరుణ అనే దంపతులు అతి దారుణంగా హతమైన దుర్ఘటన చాలా దురదృష్టవశాత్తు మన ఇండియాలోనే జరిగింది. అలాగే నాగ్పూర్లో ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో, ఎందుకంటే జనరల్గా కన్న కొడుకులు అనేవాళ్ళు కన్న తల్లిదండ్రుల్ని దేవతల్లాగా అలాగే దేవుళ్ళలాగా చూసుకునే సంప్రదాయం మనది. కానీ రాను రాను ఈ యొక్క కల్చర్ అనేది పాడైపోతోంది. అది చుట్టుపక్కల ఉన్న వాతావరణం కానివ్వండి, లేదు చెడు వ్యసనాలు అనుకోనివ్వండి, లేదా మరేదైనా కారణం చెడు స్నేహాలు అనుకోనివ్వండి, ఇవన్నీ కూడా ఎంత ప్రభావం చూపుతున్నాయనే దానికి ఈ లీలాధర్ కోరడి కుటుంబం యొక్క సంఘటన అనేది ఒక నిదర్శనంగా నిలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ యొక్క క్రైమ్ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాలని, ఇంకా మీ యొక్క సలహాలని, సూచనని, అలాగే మన ప్రోగ్రామ్ని ఇంప్రూవ్ చేయడానికి మీ ఇన్పుట్స్ అన్నీ కూడా మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ క్రైమ్ సీన్ ఆర్ టీవీ. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ ఆర్ టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.